ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు బ్రహ్మాండమైన ఇది చూపిస్తున్నాను. ఇదిగోండి, బీరకాయ కదా. దీంతో మన దీని పేరేంటి, బీప్ పిండితో, తర్వాత బీప్ పిండిలో ఈ మసాలా బీరకాయకి మునగాకు, దీంట్లో కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర ఇవి ఉన్నాయండి. ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవి వేసుకున్నాను అన్నమాట. ఇలా తయారు చేసుకున్నాను దీన్ని. ఇది ఇలా వేసుకొని, అంటే బీరకాయకి కారం ఉండదు కదా, అందుకని మనకి ఎంత కావాలో అంత. నేను కచ్చా పిచ్చా చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే అట్లానే చేసుకోండి, లేదా సన్నగా రుబ్బుకోవచ్చు. ఇంకోటి ఏంటో తెలుసా, పచ్చిమిరపకాయ బజ్జీలు. ఇది కూడా మునగాకు వేసి రుబ్బాను, మిక్సీ పట్టాను మునగాకుతో. మునగాకు కొంచెం కొత్తిమీర వేయలేదండి, కొంచెం కరివేపాకు మాత్రమే వేసాను. దీంట్లో కరివేపాకు, ఉప్పు వేసుకొని రుబ్బి ఇక్కడ పెట్టుకున్నాం. ఇది కూడా, ఈ పిండి కూడా శనగపిండి కాదు, బీప్ పిండి. ఈ బీప్ పిండితోనే ఈ బజ్జీలు, వామును చెప్పాను కదా, వాము, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఇలాంటివన్నీ వేసుకుని, నేను జీలకర్ర ఇవన్నీ వేసుకుని బజ్జీకి పొడి తయారు చేసుకుంటా. అది పెట్టుకున్నాను అన్నమాట మిరపకాయల్లో. ఇదేమో మునగాకుతో రుబ్బుకున్నాం, మునగాకు, కరివేపాకు కొంచెం. ఇది బీప్ పిండి, ఇది బీప్ పిండి. ఇది మునగాకు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసానండి. తర్వాత ఇది బీప్ పిండి, ఉప్పు ఇవి వేసాను. మన మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాను. కారం అయ్యి వేయట్లేదన్నమాట. ఇంకా ఇది మనకు సరిపోతుంది. అది ఇవ్వండి, బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ బజ్జీ. ఇంకా కొంచెం వేసుకుంటానండి, కొంచెం మేము కారం ఎక్కువ తింటాం కదా, మీకు సరిపడా వేసుకోండి. ఇది ఎంత వేసుకున్నా పర్వాలేదు, మనమే అదంతా బీరకాయలకు పెట్టి బాగుంటుంది. నాకు సరిపోద్ది. కొంచెం ఉప్పు తక్కువ అయిద్దేమో అనుకున్నాను, అయితే నేనేం పసుపు వేయట్లేదండి. వాము కూడా వేసా చూడండి, దీంట్లోనూ వాము వేసాను, దాంట్లోనూ వాము వేసా, పిండిలో కొంచెం. దీంట్లో కూడా పసుపు వేయలేదు నేను. ఈ బీప్ పిండితో మనం శనగపిండి తినొద్దు, శనగపిండి తినవద్దు, తింటే పడతలేదు అంటున్నారు. అది మీ ఇష్టం అండి, కాకపోతే మాకు ఇష్టం ఇట్లా బీప్ పిండితో వేసుకుంటున్నాను నేను. తర్వాత ఏదైనా దెబ్బలు తగిలినా పాపం వాళ్ళకి తినాలని ఉందనుకోండి, బజ్జీలు గట్లా మనం అట్లా చేయక్కర్లేదు, ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి. సరేనా? వాటర్ కొంచెం పోసుకోండి. నేను చెప్పాను కదా, మీకు చూపిస్తానండి బజ్జీలు కూడా అని. కాకపోతే మునగాకుతో, ఇవన్నీ మునగాకుతో తయారు చేస్తున్నాను నేను. సత్యనారాయణ గారు చెప్పారు, మునగాకు కొంచెం దేంట్లోనైనా అట్లా చేసుకోండి, బాగుంటుంది ఆరోగ్యానికి అని చెప్పి. అందుకని నేను ఆయన ఫాలో చేస్తున్నానండి. కొంచెం మార్చుకుంటాను ఫుడ్, ఎందుకంటే ఏజ్ పెద్దదవుతుంది కదా, కొంచెం అందరు చెప్పేది కూడా వినాలి. మాకు తోచినట్టుగా మేము ఉంటున్నాము. ఇప్పటికే కొంచెం మందులు లేకుండా బతుకుతున్నాం. కొంచెం నాకు మోకాలు నొప్పి తప్ప ఏమీ లేదండి. ఆ నొప్పి కూడా ఎప్పుడో పోతుంది చూసి. అదే ఏమింత మొండిగా ఉంటుంది బాబాయ్, మనం ఇక్కడ ఎవరి దగ్గర ఉండి మనం ఏం చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతుంది అది, ఆ నొప్పి దారి చూసుకుంటుంది అన్నమాట. అదే ఇప్పటికే ఇవన్నీ పాటిస్తున్నాను కదా, మునగాకని, మన తోటకూరని, తర్వాత ఈ బచ్చల కూరని, ఆకుకూరలు, పనగంటి కూర ఏది ఉంటే అదేనమాట. ఒక ఆకుకూర కలుపుకుంటున్నాను నేను కూరల్లో కూడా. ఈ మునగాకైతే పోపులో కూడా నేను వేసేస్తున్నానండి. ఇంకా కరివేపాకు వేస్తున్నాను కదా,
దాని పక్కనే ఇది కూడా ఎండలో పెట్టుకుంటున్నాను, వేసేస్తున్నాను. పప్పుల్లో వాటిలో ఇట్లో మెంతికూర మనం ఎట్లా వాడతామో వాటికి కొంచెం ఇలా కలుపుకొని సరిపోతుంది. చాలండి. గుమ్మ గుమ్మలు ఆడుతుందండి. ఇది పొడి ఎంత మంచి వాసన వస్తుంది కలుపుతుంటే. మిక్సీ బట్టి ఇక్కడ పెట్టా, ఇల్లంతా అదే వాసన వస్తుంది. చూసారా? ఇట్లా కొంచెం మందంగా కలుపుకోండి. బజ్జీ పిండి కంటే కొంచెం మందంగా కలిపితే మనకి బీరకాయకి బట్టి మనం ఏ లెవెల్లో తినాలనుకుంటున్నామో అదే లెవెలు, దానికి ఉప్పు కారం అన్నీ బట్టి నీట్గా మనకి రుచిగా ఉంటుంది బీరకాయ. సరేనా? చూసారా? ఇలా వేసేద్దామా? ఈ లైటు మెదుగా ఉంది, వస్తుంది పోతుంది. ఆయిల్ పెట్టుకున్నాను, అది కాగిపోతుంది. లైటు పోతుంది వస్తుంది. చూసారా? దీంట్లో నేను ఇది కలపలేదండి. చూసారు కదా? సోడా ఉప్పు వద్దు మనకి. సోడా ఉప్పులు అలాంటివి మనం వాడొద్దు కూడా, ఆయిల్ పీలుస్తాయి. ఇది ఆయిల్ ఉండదు, ఏముండదు. బజ్జీ మాత్రం ఇంకా బీరకాయ బీఫ్ పిండితో బీరకాయ బజ్జీ నేను చేసేది. చూడండి, ఒకసారి తిని అద్దరిపోద్దండి. ఈ బజ్జీలు పెట్టేసుకుని అమ్ముకుంటాను ఇంకా గుమ్మాలు. ఏమన్నా కానీ మీరు అసలు కామెంట్లు పెడతలేదు, తింటలేదు, చేసుకోవట్లేదు నా ఫుడ్. ఎక్కడైతే లైన్ కడతారు ఇంకా మా ఏరియాలో. నిన్న పెసరట్టు బోండా వేసాను కదా, పెసరట్టు ఇది ఉప్మా కలిపి బోండాలాగా వేసి అల్లం చట్నీ పెట్టాను కదా, మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఇంకా అంతే, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మాకెందుకు ఇవ్వలేదు అని. అంత బాగున్నాయి అన్నమాట. మీరేమో నాకు ఏమోలే, ఎందుకు పెట్టాలి, ఎందుకు చూడాలి ఆంటీ, ఇది రుచి వేదిక ఎందుకు చూడాలా, ఏం రుచులు చేస్తుందిలే ఆంటీ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ రుచుల కోసం మా కాలనీలో క్యూలో నిలబడుతున్నారు. ఎప్పుడు చేస్తారు వీడియో, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు టేస్టింగ్కి రావాలి మేము అని. మీరేమో ఇట్లా అంటున్నారు కదా. వద్దండి, మంచిగా మీరు కూడా వినండి, చేసుకోండి, తినండి. ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఈ రుచి కూడా మీరు ఒక్కసారి చూపిస్తే ఏమవుతుంది. అయిపోయింది. ఇవి పక్కకు పెట్టేసి ఇక మిరపకాయ బజ్జీలు వేస్తాయి. ఇవి తీసి చూపించి మీకు, సరేనా? తర్వాత వేసుకుంటాం. తర్వాత వేసుకుంటే మా కాలనీలో వాళ్ళంతా వస్తారు నా దగ్గరికి. వీడియో చెప్పట్లే, లేకపోతే వాళ్ళందరూ వస్తారన్నమాట. ఆ బోండాలు 20 రూపాయలకు ఒక్కటి అమ్మాను, తెలుసా మీకు? నేను చెప్పా, ఊరికనే ఇస్తే మా పిల్లలు గొడవ చేసేస్తున్నారండి, ఒక పని చేయండి, ఎంత పెట్టుకుంటారో దీన్ని రుచి చూసి చెప్పండి అన్న. వాళ్ళే చెప్పారు 20 రూపాయలకు ఒక్కటి ఇవ్వండి రాదమ్మా, మేము కొనుక్కుంటాము అని చెప్పేసి. సరే అని ఇచ్చారన్నమాట. ఇంకా వాళ్ళు సూపర్గా నచ్చింది వాళ్ళకి. తలొక 2 తలొక 3 తీసుకున్నారు. ఇక నాకు కూడా సంతోషం అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి కదా నాకు, అందుకని. ఒక ఆమె అయితే ఎవరో చెప్పారంట చాలా బాగున్నాయి అని, ఫోన్ చేసి మరీ అడిగి ఆమె మెసేజ్ పెట్టింది, చాలా బాగున్నాయంట ఆంటీ, నేను ఈసారి వచ్చినప్పుడు మీరు తప్పకుండా చేయాలి నాకు అని చెప్పేసి. వీడియో చూసి పెట్టాలి కదా, వీడియో చూడలేదామా, చూడకోకుండా నా వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్గా చేసి చెప్తా ఉంది. మెసేజ్ పెట్టింది ఆ పెద్ద ఫోన్. చాలా బాగున్నాయండి. మా ఫ్రెండ్ వాళ్ళది అదే తిన్నారంట మా ఫ్రెండ్ మీ దగ్గర, అమ్మారంట కదా, నాకు కూడా కావాలా, మీరు ఎప్పుడు చేస్తారో చెప్పండి అని చెప్పాను. టైం పడుతుంది.
అంతంత తయారు చేయాలంటే చాలా కష్టం కదండి మాకు. చూస్తా, ఒకవేళ అందరూ ఇట్లానే అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసమైనా చేస్తాను, చేసి అమ్ముతా. డబ్బులు వస్తాయి కదా, డబ్బుకి ఎవరైనా లొంగవలసిందే కదా. అలా ఏం చేస్తాం, డబ్బు మహత్వమే అలాంటిది. ఇంకొకటి అండి, పెళ్లి చేసుకుంటారు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అమెరికా తీసుకెళ్ళిపోతాడు, లేదా వాడు అమెరికా వెళ్ళిపోతాడు, అంతే. ఈ బెల్లం అక్కర్లేదు వాడికి, మళ్ళీ ఇంకో బెల్లం కావాలి. ఆ దరిద్రులకి కోసి కారం పెట్టాలి కదా. ఎంతమంది అల్లాడిపోతున్నారండి. తల్లిదండ్రుల పరువు ఏం కావాలా, ఆ బిడ్డ పరువు ఏం కావాలా, ఎందుకు మళ్ళీ 2వ పెళ్ళి 3వ పెళ్ళి ఎందుకు ఆ లంచ కొడుకులు చేసుకోవటం? అలాగే సిగ్గనిపించట్లేదా ఏంటండి? ఆడదగానే మగవాడిని వదిలేసింది అనుకోండి, విడాకులు ఇచ్చారు కదా, ఆ స్టాంప్ మీద, విడాకుల పేపర్ మీద స్టాంప్ మీదే మళ్ళీ 2వ పెళ్ళికి అర్హత లేదు నీకు అని చెప్పేసి ఒక ఇది పెట్టేస్తే దాని జీవితం నాశనం అయిపోద్ది, వాడి జీవితం నాశనం అయిపోద్ది. అట్లానే మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి కుదరని ఒకటి తీయాలి ఇలాంటి కుక్కల్ని. ఆడదు కానీ మగవాడు కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే, అది తప్పే కదా. అట్లా చేయండి. ఈ కుక్కలో చూడండి, రెడ్డి గారంట ఎవరో, నాకు సరిగ్గా వాళ్ళు వెళ్ళలేదు. నేను పెళ్లి చేసుకుని 2 నెలలు అమెరికా తీసుకెళ్ళిపోయాడు, వీసా క్యాన్సిల్ చేశాడు, అన్నీ క్యాన్సిల్ చేశాడు, తెలివిగా పంపించేశాడు. అంటే ఆ కుక్క విడాకులకి ఇది చేసేస్తున్నాడు అనమాట. ఎందుకు ఆడపిల్లల జీవితాలతో ఇట్లా ఆడుతున్నారు ఎదవలో? కోసి కారం పెట్టాలా వద్దా చెప్పండి? ఎందుకంటే పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు అదే పెళ్ళి మేము చేసుకున్నాం కదా, ఇప్పుడు మా మొగుళ్ళు మేము అందరం విడిపోతే ఈ పిల్లలకు గతేంటండి? మేము పెళ్లి చేయం కదా. ఆ తల్లిదండ్రుల కన్నా బుద్ధి ఉండట్లేదా? ఆస్తుల కోసం, తర్వాత అమ్మాయిల కోసం ఇది చేసేసుకుని, వాళ్ళు కట్నాలు తీసేసుకుని, మొండగొట్టులు ఇంత మోసం చేసి బతకటం ఏంటండి? ఆ బతికేందుకండి కుక్క బతుకు? 10 రోజులు బతికిన నీతి నిజాయితీకి ఒక్కరోజు బతికినా చాలండి. 10 రోజులు బతకక్కర్లే నీతి తప్పి. ఎవరికి అసలు నీతే ఉండట్లేదు. ఏ ఎదవ చూడు అట్లానే ఎంత మోసం ఏంటి. ఒకసారి బద్దీలు చేసేటప్పుడు ఇట్లానే ఒక ఆమె గురించి చెప్పాను నేను, వాళ్ళది కూడా ఇట్లానే సేమ్. అమెరికా వెళ్ళిపోయాడు వాడు, వెళ్ళిపోయి ఏమన్నా చేసుకో అంటున్నాడు ఆ కుక్కని. ఆ కుక్కకి ఇంకా జీవితం ఉండకూడదండి, ఇంకా వేరే ఆడపిల్ల చేసుకోకూడదు వాళ్ళని. మగవాళ్ళు అయితే ఆడపిల్లలు చేసుకోకూడదు. పెళ్ళాన్ని వదిలిపెట్టినోడిని, మొగుడిని వదిలిపెట్టిన దాన్ని మగవాళ్ళు చేసుకోకూడదు. ఆ బుద్ధి, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందోనండి. ఆ రాజ్యం రావాలా, ఎవరైతే ఎట్లా చంపారో వాళ్ళకు కూడా అదే శిక్ష అమలు చేయాలా. అప్పుడే దేశం ఏమన్నా బాగుపడదేమోనండి. చూడండి ఎంతవరకు కూడా ఏది కరెక్ట్గా ఆలోచన రావట్లేదండి. అసలు ఏమైపోతున్నామండి మనం? మన పిల్లలు ఏమైపోతున్నారు, మనం ఏమైపోతున్నాం, మన పెద్దరికం ఏమైపోతుంది, మన ఇది ఏమైపోతుంది? ఇంత చదువుకుని ఇంత జ్ఞానం వచ్చి జనానికి ఇట్లా చేసేసి ఎంతవరకు అండి ఈ బాధలు? అసలు అమ్మో భరించలేకపోతున్నామండి, వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడ చూడు ఇవే ఘోరాలు, ఎక్కడ చూడు ఏది మొదలుపెట్టినా సరే. టీవీ పెడితే టీవీలో, ఫోన్ పట్టుకుంటే ఫోన్లో, ఇంకెక్కడ పక్కింటికి వెళ్తే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి చెప్పుకోవటం. ఇవన్నీ చాలా అవుతున్నాయండి. ఒక్కసారి ఆలోచన చేసి ఆ రాజ్యాంగం అనేది ఏమన్నా మార్పులు చేర్పులు చేసేదాకా మాకు జనానికి ఇది ఉండదేమోనండి. అసలు చేయండి సార్, ఏదో ఒక రకంగా చేయండి, ఆ మార్పులు చేసేసేయండి, దూల తీరిపోద్ది అందరికి. ఏముందండి, అంతా మీ చేతిలో ఉంది. భగవంతుడి చేతిలో ఏంటంటే మనకు ప్రాణం ఇచ్చేయండు, ఆయన కూడా మనతో ఆడుతున్నాడు ఒక ఆట. మనం చేసుకున్న కర్మఫలాలు మనకు ఏ లైటు ఇది ప్రాబ్లం అయిపోతుందండి. వోల్టేజ్ తక్కువ ఉన్నట్టుంది, లైట్ రావట్లేదు సరిగ్గా. బజ్జీలు మాత్రం రెడీ అయిపోతున్నాయి. ఇంకొకటి ఖచ్చితంగా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పండి సరే. కొంచెం ఎవరిని బతులాడాలండి? మోడీ గారిని బతులాడాలి. ఆయనే కదా ఈ దేశానికి రాజు, ఆయన బతులాడుకుంటున్నా.
ఖచ్చితంగా మార్చండి సార్. జీవో తీసుకురండి వీటి మీద. ఈ పెళ్ళిళ్ళు ఆగిపోవటం, వాడికి ఇంకొక అమ్మాయి కావాల్సి వస్తాం, దీనికి ఇంకొకటి కావాల్సి వస్తాం, ఇవన్నీ బంద్ అవుతాయండి. అప్పుడు జీవితంలో పెళ్ళి చేసుకోకూడదు. ఇక పెళ్ళి లేకోకుండా వాడు వ్యభిచారం చేసుకుని ఎన్ని రోజులు బతుకుతాడు వాడు? ఏ కుక్క ఆడలు కానీ మగవాళ్ళు కానీ వ్యభిచారం చేశారనుకోండి, ఎన్ని రోజులు? పిల్లలు ఉండరు, పెళ్ళిళ్ళు ఉండవు, పేరెంటాళ్ళు ఉండవు. ఈ కాలానికి ఎవరు పిలవరు, ఎవరు ఇది చేయరు కదా, సిగ్గుపడిపోతారు. ఆ పని అయింది. బజ్జీలు కూడా సూపర్గా వచ్చినాయండి అనుకోకుండా. బీప్ పిండితో మునగాకుతో బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఇప్పుడు తింటాను. నేను తినలేదు, ఇప్పుడు తింటాను. మనం ఇప్పుడు తినేద్దాం. మీరు చేసుకుని తిని కామెంట్ పెట్టండి, సరేనా? తినమని వాళ్ళకి కూడా తింటారు, పిల్లలు కూడా తినేస్తారు. బీరకాయ తినను, వంకాయ తినను, బెండకాయ తినను అన్న వాళ్ళకి ఇది బాగుంటుందండి. ఇలాంటివి చేసేయండి. వంకాయతోనైనా, బీరకాయతోనైనా, దొండకాయతో అయినా, బెండకాయ బజ్జీలు పెట్టాను నేను, మీరు చూసుకోండి. కానీ శనగపిండితో పెట్టా ఈ బజ్జీలు, ఆ బజ్జీలు. మామూలు బజ్జీలు, బెండకాయ బజ్జీలు, తర్వాత పచ్చిమిరపకాయ బజ్జీలు పెట్టాను శనగపిండి. చూడండి, చూసి అవి కూడా చేసుకోండి. బెండకాయ బజ్జీ సూపర్గా ఉంటుంది, చూడండి. తర్వాత పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి పెట్టాను, బీరకాయ పెరుగు పచ్చడి పెట్టాను. మీరు దేనికి లొంగట్లే. మీకు ఏం కావాలో చెప్పండి, పోనీ చేసిస్తా. అది మాత్రం చెప్పట్లేదు. ఎట్లా అండి మీతో ఏగేది? నేను ఈ బజ్జీలు ఏగినట్టు ఏగిపోతున్నాను నేను. బాధ అనిపించేస్తుంది. మీరు ఏం పెట్టకపోతే చూసి చేసుకుని చెప్పకపోతే ఎట్లా చెప్పండి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇదేంటి రాజ్యాంగం మార్చమంటుందని? నిజమా కాదా చెప్పండి? తల్లిదండ్రులు ఎంత బాధపడతాం అవసరం అండి? ఏమో పెళ్ళంతి చేసుకోవాలా రోడ్డు కుక్క. వాళ్ళు ఎంతో మంచిగా ఉంటారు. వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని కట్నాలు తీసేసుకుని పిల్ల జీవితంతో పిల్లని వాడేసుకుని ఆ కుక్క వెళ్ళిపోతే ఏంటి? ఊరే చంపాలి అలాంటి లంచా కొడుకుల్ని. ఉంచకూడదు దేశంలో. మొండ కొడుకుల్ని అస్సలు ఉంచవద్దు మీరు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో చెప్పండి? వాళ్ళు మంచోళ్ళే, మంచి కుటుంబం అనే కదా నలుగురు మాట్లాడుకుని ఇస్తారు పిల్లని. ఇచ్చినప్పుడు పిల్లని ఎందుకు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అమెరికా? చెప్పండి. వాడికి ఏం పని? వెళ్ళాడు, పిల్లల్ని తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి చెప్పేస్తాడా? అంతంత పెద్ద ఏళ్లలో ఒక్కళ్ళు ఉండి ఏమైపోతారండి వాళ్ళు? కొత్తగా పెళ్ళైన జంట కదా, వాడు ఉండాలి కదా. వాడి ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి అందరూ కావాలి వాడికి. అట్లానే ఒక అమ్మాయి ధర్నా చేస్తుంది, నిన్నే టీవీలో చూసా. ఇది ఆడు వదిలేసేసి అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఈ పిల్లని ఇక్కడ ఇండియాలో వదిలిపెట్టాడు. వాళ్ళ అత్త తెలియదు, నాకేం తెలియదు. దానికి కూడా కోసుకారం పెట్టండి. ఎందుకు తెలియదు? పిల్లాడు ఏం చేస్తున్నాడు తెలీదా? తల్లిదండ్రులకి తెలియదా ఏం చేస్తున్నాడు? తర్వాత మళ్ళీ పిల్లకి తెలియదు, కోడలు అదే వాళ్ళ చెల్లికి తెలియదు, తల్లికి తెలియదు, వాళ్ళ మామకి, వాళ్ళ తండ్రికి తెలియదు, ఏమీ తెలియదు. పాపం పూసిపల్ల ఎరగని వారు మొత్తం తెచ్చిన కట్నాలు కానుకలు మొత్తం తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు పిల్లాడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? భార్యను ఎందుకు తీసుకెళ్ళట్లేదని కోడల్ని ఇంట్లో పెట్టుకుంటుందా లేదా దెయ్యం? అత్తగారు దెయ్యం పెట్టుకోవాలి కదా. అరే నువ్వు వచ్చినా పోయినా నాకు అనవసరం, నా కోడలు నా ఇంట్లో ఉంటుందని చెప్పొచ్చు కదా. ఆమె కదా అన్ని వాగ్దానాలు చేసి బ్రహ్మాండంగా పెళ్లి చేశారు 10 మంది ముందు. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు ఎందుకు? ముక్కోటి దేవతలు సాక్షిగా తాడి కట్టి ఆ కుక్క నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వేమన్నా చేసుకో, ఈ మాటలు ఆ కుక్క ముందే ఇష్టం లేదు అని చెప్పాలరా ఎదవా? పిల్ల సంసారం చేసేసావు, పిల్లతో అన్నీ చేసేసావు. ఇప్పుడు నీకు ఇష్టం లేదు, ఇంకో పిల్ల కావాలి, ఇంకో కన్ని పిల్ల కావాలి నీకు.
లంచ కొరకు కోసి కారం పెడతాం ఎదవా ఎదవల్లారా. సిగ్గు శరం. ఒక అమ్మాయిగా పుడితే వచ్చేసి పిల్లల్ని ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో వెళ్ళిపోయారో వాళ్ళందరూ వచ్చేసి ఆ పిల్లలతో కాపురం చేయండి కుక్కల్లారా. ఒక అమ్మాయికి పుట్టినోళ్ళు అయితే మీరు అందరూ విడాకులు కాదు తీసుకోవటం ఎదవా. చి దరిద్ర బతుకులు మీను. సరే ఈ రకంగా నాకు బజ్జీలు వచ్చినాయి చూడండి. ఇదేమో బీరకాయ మునగాకు బీపీడితో బీరకాయ బజ్జీలు వేసా. తర్వాత ఇదేమో మునగాకు పచ్చిమిరకాయ బజ్జీలు బీపీడితో చాలా బాగుంటాయండి. ఒక్కసారి తిని చూడండి, చేసుకోండి, చాలా బాగుంటాయి. సరే లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.